Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే ఐటెం పాలక్ గ్రీన్ పీస్ పూరి. దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర, పచ్చి బఠానీ, గోధుమ పిండి, పచ్చిమిర్చి, అల్లం, బొంబాయి రవ్వ, జీలకర్ర, వాము, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు. పాలకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ కి, వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. అందుకే తరచుగా మనం పాలకూర తింటూ ఉండాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టిన ఒక కట్ట పాలకూర, చిన్న గిన్నె గ్రీన్ పీస్, 2 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలి. గోధుమ పిండి సూజీ బాగా కలిపి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీ సైజులో ఒత్తుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీని 2 వైపులా కాలేలాగా వేపుకోవాలి. అంతేనండి, పాలక్ గ్రీన్ పీస్ పూరి రెడీ. దీన్ని పెరుగుతో, రైతాతో, చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.